హలో ఫ్రెండ్స్, టాలీవుడ్లో కమర్షియల్ హంగులు మాత్రమే కాదు, ఎమోషన్స్ని, బంధాల్లోని సున్నితత్వాన్ని గుండెలకు హత్తుకునేలా చూపించే వన్ అండ్ ఓన్లీ లేడీ డైరెక్టర్ ఎవరు? అది మరెవరో కాదు, మన నందిని రెడ్డి. రీసెంట్గా సమంత లీడ్ రోల్లో వచ్చిన మా ఇంటి బంగారం సినిమాతో బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి ఫుల్ జోష్లో ఉన్నారు నందిని రెడ్డి. అయితే కెరీర్ పరంగా సక్సెస్ పీక్స్లో ఉన్న ఈ క్రియేటివ్ డైరెక్టర్ రీసెంట్గా ఒక పాడ్కాస్ట్లో పాల్గొని తన పర్సనల్ లైఫ్ గురించి చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. నా పక్కన లేనిది మొగుడు ఒక్కడే, మిగతావన్నీ ఉన్నాయి అంటూ 50 ఏళ్లు దాటినా పెళ్లి చేసుకోకుండా సింగిల్గా ఉండడంపై నందిని రెడ్డి ఇచ్చిన బోల్డ్ స్టేట్మెంట్ ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్గా మారింది. అసలు పెళ్లిపై ఆమె ఫిలాసఫీ ఏంటి, ఒంటరితనంపై ఆమె సమాజానికి ఇచ్చిన కౌంటర్ ఏంటి, ఈ రోజుటి మన వీడియోలో ఫుల్ డీటెయిల్స్లో చూసేద్దాం. లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ముందుగా నందిని రెడ్డి గారి కెరీర్ విషయానికి వస్తే ఆమె అంత ఈజీగా డైరెక్టర్ అయిపోలేదు. టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా చేరి సినిమా నిర్మాణంలో ఓనమాలు నేర్చుకున్నారు. ఆ తర్వాత న్యాచురల్ స్టార్ నాని, నిత్య మీనన్ కాంబినేషన్లో వచ్చిన అలా మొదలైంది సినిమాతో మెగాఫోన్ పట్టారు. ఫస్ట్ మూవీతోనే టాలీవుడ్ దృష్టిని ఆకర్షించి బెస్ట్ డెబ్యూ డైరెక్టర్గా ప్రతిష్టాత్మక నంది అవార్డును సొంతం చేసుకున్నారు. ఆ తర్వాత సిద్ధార్థ్ సమంతలతో జబర్దస్త్, నాగశౌర్యతో కళ్యాణ వైభోగమే చిత్రాలను తెరకెక్కించారు. ఇక కొరియన్ మూవీ మిస్ గ్రానీ ఆధారంగా సమంత లీడ్ రోల్లో ఆమె రూపొందించిన ఓ బేబీ బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి వండర్స్ క్రియేట్ చేసిందో మనందరికీ తెలిసిందే. ఇక రీసెంట్గా సమంత స్వయంగా నిర్మించి నటించిన మా ఇంటి బంగారం చిత్రానికి కూడా నందిని రెడ్డి డైరెక్టర్. ఈ మూవీ కూడా బ్లాక్ బస్టర్ హిట్గా నిలవడంతో టాలీవుడ్ మోస్ట్ సక్సెస్ఫుల్ డైరెక్టర్స్లో ఒకరిగా ఆమె పేరు మారుమ్రోగిపోతుంది. సరే, కెరీర్ అంతా సక్సెస్ఫుల్గా ఉంది కదా, మరి పర్సనల్ లైఫ్ సంగతి ఏంటి? 50 ఏళ్లు దాటినా నందిని రెడ్డి గారు ఎందుకు పెళ్లి చేసుకోలేదు? ఇదే ప్రశ్న రీసెంట్ పాడ్కాస్ట్లో ఎదురైతే ఆమె ఎవరు ఊహించిన విధంగా చాలా ఓపెన్గా స్పందించారు. లైఫ్లో పెళ్లి అనేది డూ ఆర్ డై అనే రూల్ ఏం కాదు. నా మెంటాలిటీకి సింక్ అయ్యే పర్సన్ నాకు దొరకలేదు, నేను నచ్చిన వాళ్ళతో నాకు సింక్ అవ్వలేదు, అందుకే పెళ్లి చేసుకోలేదు అంటూ చెప్పుకొచ్చారు ఆమె. అంతేకాదు, ఈ విషయంలో వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా తనను ఎప్పుడు ఫోర్స్ చేయలేదంటూ పూర్తి ఫ్రీడమ్ ఇచ్చారంటూ చాలా ప్రౌడ్గా చెప్పారు నందిని రెడ్డి. పెళ్లి చేసుకోకపోతే లైఫ్లో ఒంటరితనం వేధించట్లేదా? సమాజంలో వచ్చే ఇలాంటి కామన్ క్వశ్చన్స్కి నందిని రెడ్డి ఇచ్చిన ఆన్సర్ వింటే జనాలు కళ్ళు తెరుచుకోవాల్సిందే. లైఫ్ హ్యాపీగా సాగాలి అంటే కేవలం మొగుడు పెళ్ళాం అనే ఒక బంధం మాత్రమే సరిపోదు. జీవితంలో మన చుట్టూ ఎన్నో అద్భుతమైన బంధాలు ఉండాలి. నా బరువు బాధ్యతలను, కష్టసుఖాలను షేర్ చేసుకోవడానికి నా చుట్టూ బెస్ట్ ఫ్రెండ్స్, తోబుట్టువులు, పేరెంట్స్, కొలీగ్స్ ఉన్నారు. నా చుట్టూ నేను ఒక వండర్ఫుల్ వరల్డ్ని బిల్డ్ చేసుకున్నాను. నా పక్కన లేనిది మొగుడు ఒక్కడే, మిగతా అన్నీ ఉన్నాయి, అందుకే నేను ఎప్పుడూ లోన్లీగా ఫీల్ అవ్వలేదు అంటూ ఒక పవర్ఫుల్ సమాధానం ఇచ్చారు. వాట్ ఏ థాట్ కదా. పెళ్ళొక్కటే జీవితం కాదు, మనల్ని ప్రేమించే మనుషులు చుట్టూ ఉంటే ఒంటరితనం అనేది ఉండదు అని చాలా బోల్డ్గా స్టేట్మెంట్ ఇచ్చారు. ఇక ఈ ఇంటర్వ్యూలో మరొక ఇంట్రెస్టింగ్ అండ్ షాకింగ్ విషయాన్ని కూడా షేర్ చేసుకున్నారు నందిని రెడ్డి. సాధారణంగా ఇండస్ట్రీలో ఒక పెద్ద హిట్ కొడితే చాలు, కోట్లలో రెమ్యునరేషన్ ఉంటుంది, ఆస్తులు కొనేస్తుంటారు. కానీ నందిని రెడ్డి గారికి ఫినాన్షియల్ ప్లానింగ్ అస్సలు తెలియదట. ఓ బేబీ లాంటి అంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాక కూడా ఆమె బ్యాంక్ అకౌంట్లో కేవలం 25 లక్షల రూపాయలు మాత్రమే ఉన్నాయట. ఈ విషయం తెలిసి ఆమె బెస్ట్ ఫ్రెండ్ ఒకరు గట్టిగా తిట్టి దెప్పి పొడిచింది, బలవంతంగా 3 కోట్ల రూపాయల విలువైన ఒక ఫ్లాట్ని కొనిచ్చింది అంటూ తెలుస్తోంది. ఆ ఫ్లాట్ ఈఎంఐలు ఎలా కట్టాలో తెలియక నేను భయపడ్డాను, కానీ లక్కీగా అప్పుడే కోవిడ్ రావడం, పేమెంట్లు స్లో అవ్వడంతో ఎలాగోలా మేనేజ్ చేసి కట్టగలిగాను అంటూ నవ్వుతూ చెప్పుకొచ్చారు. ఆస్తుల కోసం కోర్టుల చుట్టూ తిరగడం, గొడవలు పడ్డం కంటే కొన్ని లక్షలు వదిలేసైనా సరే మెంటల్ పీస్ కాపాడుకోవడం మిన్నా అనేది నందిని రెడ్డి గారి సింపుల్ ఫిలాసఫీ. నందిని రెడ్డి గారికి ఇండస్ట్రీ కంటే నాన్ ఇండస్ట్రీ ఫ్రెండ్స్ ఎక్కువట. అందుకే ఆమె ఫిల్మీ పార్టీలకు చాలా దూరంగా ఉంటారు. శని ఆదివారాలు వస్తే చాలు ఇంట్లో ఒంటరిగా గడపడమే ఆమెకు ఇష్టం అంటూ తెలుపుతున్నారు. ఆమె ప్రపంచం ఏంటో తెలుసా? తనకున్న 4 పెట్ డాగ్స్. వాటితోనే కాలక్షేపం చేస్తూ ఇల్లు క్లీన్ చేసుకోవడం, వంట చేసుకోవడం, బుక్స్ చదవడం, మంచి మ్యూజిక్ వినడమే నా హ్యాపీ లైఫ్ అంటూ చెప్పుకొచ్చారు. నా మెంటల్ పీస్కి అడ్డుపడే వ్యక్తి అయినా, ఎలాంటి సిచ్యువేషన్ అయినా సరే నా లైఫ్ నుంచి ఇమీడియట్గా కట్ చేసేస్తాను. ఇది నందిని రెడ్డి గారి బోల్డ్ అండ్ బ్యూటిఫుల్ లైఫ్ సీక్రెట్. చూశారు కదా ఫ్రెండ్స్, సమాజం ఏమనుకుంటుందో అని ఆలోచించకుండా తన జీవితాన్ని తనకు నచ్చినట్లుగా ఎంతో హ్యాపీగా బోల్డ్గా లీడ్ చేస్తున్న నందిని రెడ్డి గారి థాట్స్ నిజంగా గ్రేట్ కదా. పెళ్ళి అనేది ఒకరి జీవితాన్ని డిసైడ్ చేయలేదు, మన సంతోషం మన చేతుల్లోనే ఉంది అంటూ ఆమె చెప్పిన మాటలపై మీ అభిప్రాయం ఏంటో క్రింద కామెంట్ సెక్షన్లో మాతో షేర్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, బై బాయ్.